వెల్కమ్ టు డే 14 ఆఫ్ 30 days 30 reels. ఎల్పియులో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుందా లేదా అనేది. ఈ మెస్ అనేది ఫ్రెషర్స్ కానీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరూ ఇదే బుక్ చేసుకుంటారు. సెంటర్ లో ఉంటుంది, BH1 బ్యాక్ సైడ్, అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ BH1 కి దగ్గరలో ఉంటుంది. చూసారు కదా, ఫుడ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. అండ్ ప్రతి వెరైటీ టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, ఈ మెస్కే BH6 ఎక్కడో లాస్ట్ లో ఉన్న ఎండ్ పాయింట్ లో ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది. నార్త్ సౌత్ మాక్సిమం అందరికి ఇక్కడికే వస్తారు. కర్రీస్ లో 2 to 3 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మెస్ తీసుకోమని చెప్తారు. ఇది చూసారు కదా, ఇది పక్కనే అటాచ్ అయి ఉన్న నార్త్ మెస్, కంప్లీట్ నార్త్. ఇక్కడ ఏంటంటే సౌత్ ఐటమ్స్ ఏం ఉండవు, కాకపోతే నార్త్ అయినా సరే ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఎక్కువ ఫుడ్, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ పెడతారని విన్నాను. అక్కడైనా ఇక్కడైనా సరే మనం డైలీ పే చేసి అయితే తినొచ్చు. ప్లేట్ వచ్చేసి 80 రూపీస్. అక్కడైనా ఇక్కడైనా నేను చూసింది ఏంటంటే వీక్లో 3 days బాగుంటే 4 days అయితే ఫుడ్ యావరేజ్గా ఉంటుంది. ఫుడ్ అనేది మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ సౌత్ వాళ్ళ మెయిన్ వచ్చేసి ఈ పికిల్స్ గట్రా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే కొంచెం మీరు బాగుంటుంది. మాక్సిమం ఇక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళందరూ పికిల్స్ అయితే ఎక్కువ తెచ్చుకుని తింటారు. ఇక్కడ చాలా మందికి పెద్ద డౌట్ ఉంటుంది, ఏంటంటే మెస్ తీసుకోవాలా లేదా బయట ఉన్న సాల్స్ దగ్గర అక్కడ తినొచ్చా అని. ఫస్ట్ ఇయర్ వల్ల అయితే నేను మెస్ తీసుకోమనే చెప్తాను, ఎందుకంటే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మెస్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా మళ్ళీ మాట్లాడదాం ఒక సపరేట్ వీడియోలో. సో ఈ మెస్ అనేది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది, BH1 కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మెస్ కి చాలా దూరం నుంచి వస్తారో చెప్పాను కదా. నెక్స్ట్ ఇయర్ లో కలుద్దాం. టాటా, బై బై.